గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఎస్ఎస్సిజిఎల్కి, సిహెచ్ఎస్ఎల్కి, ఎంటీఎస్కి ఉపయోగపడే క్వశ్చన్ చూద్దాము. అది టైమ్ అండ్ వర్క్ టాపిక్లో నుంచి చూద్దాము. క్వశ్చన్ చూద్దాం గైస్. రామ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, రోహన్ ఇన్ 25 days అండ్ రోహిత్ ఇన్ 30 days అన్నాడు. ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. రామ్ అనే అతను ఒక పీస్ ఆఫ్ వర్క్ని 15 daysలో కంప్లీట్ చేశాడు. రోహన్ అనే అతను వచ్చేసి 25 daysలో కంప్లీట్ చేశాడు. రోహిత్ అనే అతను వచ్చేసి 30 daysలో కంప్లీట్ చేశాడు. అయితే రోహన్ అండ్ రోహిత్ వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days అన్నాడు. ఓకే, అంటే రోహన్ అండ్ రోహిత్ వచ్చేసి 2 days వర్క్ చేశాడు. అయితే దెన్ రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్ అన్నాడు. అంటే రోహిత్ ప్లేస్లో రామ్ అనే అతను వచ్చాడు. అప్పుడు రోహన్, రామ్ అనే ఇద్దరు వర్క్ చేస్తారు. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. అంటే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారు అని అడిగాడు. ఓకే, ఇప్పుడు మనం సొల్యూషన్ చూద్దాం గైస్. ఇక్కడ వచ్చేసి రామ్ వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేశాడు? 15 days అన్నాడు. ఓకే, 15 days. ఓకే, ఇక్కడ రోహన్ అనే అతను వచ్చేసి 25 days. ఓకే, ఇక్కడ రోహిత్ అనే అతను వచ్చేసి 30 days. ఇప్పుడు మనం ఇక్కడ టోటల్ వర్క్ కనుక్కుందాం. టోటల్ వర్క్ కనుక్కోవాలంటే మనం ఎల్సిఎం తీసుకోవాలా. ఎల్సిఎం వచ్చేసి ఫస్ట్ 30, అంటే హైయెస్ట్ వచ్చేసి 30 తీసుకుందాం. 30 అంటే 30 అనేది 25 టేబుల్లో పాదు. అంటే 32 60 అనేది 25 టేబుల్లో పాదు. 30 into 3 వచ్చేసి 90 అనేది 25 టేబుల్లో పాదు. 34 120 అనేది 25 టేబుల్లో పాదు. 35 150 అనేది 25 టేబుల్లో బాద్ది. అదేవిధంగా 15 టేబుల్లో బాద్ది. కాబట్టి 150 ఈజ్ ద ఎల్సిఎం గైస్. అంటే టోటల్ వర్క్ వచ్చేసి 150 పార్ట్స్. ఓకే, ఇక్కడ వచ్చేసి 30 into 5 35 150. అదేవిధంగా 25 6 అంటే ఇదంతా ఎఫిషియన్సీ. ఓకే, 15 10s వచ్చేసి 150. ఓకే, ఇదంతా ఎఫిషియన్సీ గైస్. అంటే ఒక రోజులో ఎన్ని పార్ట్స్ రోహిత్ చేశాడు అంటే 5 parts అని చెప్పుకోవాలి. ఇదంతా ఎఫిషియన్సీ. ఓకే, అయితే టోటల్ పార్ట్స్ అనేది కనుక్కున్నాం. ఇక్కడ వచ్చేసి రోహన్ అండ్ రోహిత్ వర్క్ టుగెదర్ ఫర్ 2 days అన్నాడు. ఓకే, రోహన్ అండ్ రోహిత్ వచ్చేసి 2 days వర్క్ చేశాడు అన్నాడు. ఓకే, ఇక్కడ వచ్చేసి మనం ఒక ఫార్ములా యూజ్ చేస్తాము. టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ. ఓకే, ఇక్కడ టోటల్ వర్క్ అనుకుందాం. అంటే రోహన్ అండ్ రోహిత్ ఇద్దరు కలిసి 2 days వర్క్ చేశారు. ఆ 2 daysలో ఎంత వర్క్ చేశారో మనం కనుక్కుంటున్నాం. ఓకే, టోటల్ వర్క్ అంటే వీళ్ళిద్దరు కలిపి ఎంత వర్క్ చేశారో అది మాత్రమే కనుక్కుంటున్నాం. ఓకే, 2 days అంటే 2, నెంబర్ ఆఫ్ డేస్ వచ్చేసి 2. ఎఫిషియన్సీ ఎంత? రోహన్కి వచ్చేసి ఎఫిషియన్సీ ఎంత? 6. ఓకే, రోహిత్ ఎఫిషియన్సీ ఎంత? 5. అంటే 6 + 5 వచ్చేసి 11. అంటే టోటల్ వర్క్ వచ్చేసి 22 parts. ఓకే, 22 parts. ఎవరికి? రోహన్ అండ్ రోహిత్ 2 days వర్క్ చేస్తే 22 parts అనేది కంప్లీట్ చేశారు. ఓకే, కంప్లీట్ చేస్తే ఇక్కడ వచ్చేసి రిమైనింగ్ వర్క్ ఎంత కనుక్కుందాం. ఇక్కడ రిమైనింగ్ వర్క్ వచ్చేసి ఓకే 150 - 22. ఓకే, 150 - 22 చేస్తే ఇక్కడ 10 8 వస్తుంది. 4 2 128. ఇక్కడ వచ్చేసి 128 parts రిమైనింగ్ ఉంటాయి. ఓకే, అయితే ఇక్కడ రోహన్ అండ్ రోహిత్ వర్క్ ఫర్ 2 days అన్నాడు. 2 days అయిపోయిన తర్వాత రోహిత్ వాస్ రీప్లేస్డ్ విత్ రామ్ అన్నాడు. రోహిత్ వాస్ రీప్లేస్డ్ బై రామ్ అన్నాడు. అంటే రోహిత్ ప్లేస్లో రామ్ అనే అతను యాడ్ చేశాడు. రోహిత్ని తీసేసి రామ్ని రీప్లేస్ చేశాడు. అప్పుడు రోహన్ అండ్ రోహిత్ ఇద్దరు కలిసి వర్క్ చేస్తారు. ఎవరెవరు వర్క్ చేస్తారు? రోహన్ అండ్ రామ్ వీళ్ళిద్దరు కలిసి వర్క్ చేస్తాడు. ఓకే, వీళ్ళిద్దరికి ఎఫిషియన్సీ. ఇప్పుడు ఇక్కడ మనం ఏం ఫార్ములా యూజ్ చేసాము? టోటల్ వర్క్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ డేస్ ఇంటూ ఎఫిషియన్సీ అనే ఫార్ములా యూజ్ చేసాం. ఓకేనా, ఇక్కడ రోహన్ అండ్ రోహిత్. ఓకే, వీళ్ళిద్దరూ రిమైనింగ్ వర్క్ని ఎన్ని డేస్లో కంప్లీట్ చేస్తారో చూద్దాం. ఓకేనా,
ఇక్కడ వచ్చేసి రోహన్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 6, రామ్ యొక్క ఎఫిషియన్సీ ఎంత 10, అంటే 10 + 6 వచ్చేసి 16. ఓకే, ఇక్కడ వచ్చేసి ఎన్ని డేస్ మనం కనుక్కుంటున్నాం. రిమైనింగ్ ఎంత ఉంది వర్క్ 128. నెంబర్ ఆఫ్ డేస్ అనేది మనం కనుక్కోవాలి. ఎఫిషియన్సీ ఎంత 16. ఓకే, ఇక్కడ వచ్చేసి నెంబర్ ఆఫ్ డేస్ ఈజ్ ఈక్వల్ టు 128/16. ఓకే, 16 1s 16 8s అంటే 8 డేస్. ఓకే, ఇక్కడ వాడు అడిగింది ఏంది, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాస్ వర్క్ కంప్లీటెడ్ అన్నాడు. అంటే టోటల్ వర్క్ వచ్చేసి ఎన్ని డేస్లో కంప్లీట్ చేశారన్నాడు. ఓకే, ఇక్కడ 150 టోటల్ వచ్చేసి 150లో 22 పార్ట్స్ వచ్చేసి 2 డేస్లో కంప్లీట్ అయ్యాయి. అదే రిమైనింగ్ 128 పార్ట్స్ వచ్చేసి 8 డేస్లో కంప్లీట్ అయ్యాయి. టోటల్ వర్క్ అంటే 128 పార్ట్స్ ప్లస్ 122 వచ్చేసి 150 పార్ట్స్. ఓకే, అయితే నెంబర్ ఆఫ్ డేస్ అన్నాడు కదా, ఇక్కడ 2 డేస్ వర్క్ చేశాడు, ఇక్కడ 8 డేస్ వర్క్ చేశాడు. అంటే 8 + 2. ఓకే, 8 + 2 వచ్చేసి 10 డేస్. ఓకే, 10 డేస్ అనేది టోటల్గా వర్క్ చేశాడు. 10 డేస్ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్ గైస్. థ్యాంక్ యూ.